హలో ఫోక్స్, వెల్కమ్ టు అవర్ పిచ్చి కబుర్లు ప్రోగ్రామ్. అందరికి రాత్రి తాగింది దిగింది అనుకుంటా. రాత్రి మా మందు సిట్టింగ్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎమోషన్స్ అంటే ఏంటి, ఎవరు ఎక్కువ ఎమోషనల్. ఈ ప్రశ్నకి మన వ్యూయర్స్ ఏమనుకుంటున్నారో విందామా? మగాడైతే కాదు, మొగుడైతే అస్సలు కాదు. డైలీ టీవీ సీరియల్స్ చూస్తే వచ్చే ఎమోషన్ గురించి కాదు ఆడు మాట్లాడేది, అది వేరే. ఓకే వ్యూయర్స్, మన వ్యూయర్స్ ఏమనుకున్నారో విన్నాం కదా. కానీ రాత్రి మా ఫ్రెండ్ ఒక విషయం చెప్పాడండి, ఎమోషన్స్ అంటే తాగినోళ్ళవి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్కి లాజిక్ ఉండదు, క్యాలిక్యులేషన్స్ అసలే ఉండవు. అదేంట్రా అని నేను అడిగితే వాడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడండి. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామా? లెట్స్ గో. హలో, ఈ కూల్ వెదర్ లో ఫెదర్లా ఎగిరిపోవాలి బా. నీ వేడికి ఎగరాలంటే మందోటి రాపించు. ఎప్పుడు రే 7కి వచ్చి ఏడ్చాలే. అవును మామ, క్రిస్మస్కి కేక్ కట్టింగ్, ఫ్రైడేకి మంత్ సిట్టింగ్ లేకపోతే మనకి ఎంత వచ్చేది కదా. బాగోవి, నువ్వు ఫోన్ చేస్తే సీను గడు మాట్లాడంటరా. ఇది కాన్ఫరెన్స్ కాల్ పోయింది. ఎరా సీను, కాన్ఫరెన్స్ లో ఫోన్లు ఏంట్రా, ఆఫీస్లో ఏమనరా? సీను, ఎట్టి పరిస్థితుల్లో నారాయణ ఈరోజు మిస్ అవ్వకూడదు. ఎన్నో తప్పించుకుంటాడో నేను చూస్తాను. తేడా వస్తే ఏసీఎల్ కొడుకుని. అరే ఎందుకు పరేషాన్ అవుతావురా, అని సెట్ చేసి 7కి నేను రూమ్లో ఉంటా కదా. అరే వెంకట్గా ఈరోజు నా స్నానం చేస్తావా? యా వచ్చి వృత్తావేంటి నాకు సిగ్గులేదుగా. హలో, అరే నారుగా 7కి గోవింద్ గాంధీ రూమ్లో సిట్టింగ్ ఉంది, అచ్చయ్. సరే నీ ఏదోలా మేనేజ్ వచ్చేస్తాను, కానీ మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మరి సర్లేరా, ముందే నువ్వు పైసలు పట్టుకరా. గోవిగాడు మా సీరియస్గా ఉన్నాడు, ప్లీజ్ రా. ఓకే బాయ్. ఈరోజు వీళ్ళని ఏదో ఒకటి చేసి సెట్ చేయాలి, ఊరికి నీళ్ళ లేరు. నేను వెళ్ళొస్తాను. ఆ తగలాడు. బాబోయ్, May I come in, please? Oh, fantastic. We are from Kind Charity. We look after the animals. If you do some charity for us, that will be great. నువ్వు ముందు ఇంగ్లీష్ ఆఫ్ తెలుగులో మాట్లాడే. ఎలా చెప్తావు భయ్యా? అది సేమ్ టు సేమ్ స్లాంగ్ రా. అందరూ అసహ్యంగా చూస్తున్నారు ఏంటా అనుకునేవాడిని, ఎందుకని ఇప్పుడే అర్థం. సరే కానీ చార్టీ చేసి తెలుగుడు కొరకు నిలబెట్ట భయ్యా ప్లీజ్. పరువు నిలబెట్టాలా? ఎప్పుడుదా పడుకుందా అని చారిటీ అంటే ఏం చేస్తారా? అనాథ కుక్కల సంరక్షణ భయ్యా, అనాథ కుక్కల సంరక్షణ భయ్యా. అయినా ఈ థాట్స్ ఎలా వస్తాయరా? వాటర్ లేని టైంలో ఐస్ బకెట్ ఛాలెంజ్, మనుషులకి రక్షణ లేదంటే కుక్కల సంరక్షణలో. అయినా మా ఆవిడికి నేను కుక్కలు అంటాడు. ఓ కుక్క ఇంకో కుక్కకి చారిటీ చేసింది అనుకో, అంత క్లారిటీ ఉండదు కదా. లైన్ అలా నాకు భయ్యా, పూర్వజనంలో చార్టీలు చేయకే ఇలా కుక్కల్లో పడతారు. నీ మీద పంచుల ప్రభావం బానే ఉందరా. సరే గాని ఐడి చూపించడు ఒకసారి. ఐడియా? సర్లే భయ్యా, నీతో పని అవుతుంది. రే, నువ్వు చారిటీల పేరుతో మోసం చేసావు అనుకో, నిజంగా చారిటీ ఇచ్చే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? అయ్యో బాబోయ్.
మందులోకి స్టఫ్ కొట్టరండి రా, భోజనం పట్టుకొచ్చారంటరా. ఆగలే సెంటర్ పక్కన పెట్టు. ఆడేలాగో లేట్గా వస్తాడు కదా, ఆడొచ్చే లోపల బాటిల్ ఫినిష్ చేసి పెగ్గి మిగిల్చామనుకో చచ్చినట్టు కొత్త బాటిల్ తీసుకొస్తాడు. అత్త నా కొడుకు కోకందుకుంటారా. ఇదిగరా ఇంకా బాటిల్ ఉందన్నా కదరా. నాకు తెలీదా, అయినా ఇక్కడ మ్యాటర్ మందు కాదురా, ఇగో నాకు అది సాటిస్ఫై అవ్వాలి. ఆయన నీకు పోసా కదరా కుఫ్లీ నా కొడకని. నీది ఎలా ఉంటుందని టేస్ట్ చేశారా. నీళ్ళు ఎవడన్నా కొట్టగలడు, నాలా నేనే చేయగలను ఇది లేకుండా. వచ్చిందిగా బొట్టు పెట్టుకుని బాటిల్ కాల్ చేయడానికి రా. నీకుందిరో 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 కూర్చో. ఆయన నేను రాకుండా మొదలెట్టారేంట్రా? నువ్వేనా సెలబ్రిటీ వెంట్రా వచ్చేదాకా వెయిట్ చేయడానికి. బావా నువ్వు సీరియస్గా జోక్ లేకరా, నవ్వాలేదు తెలియదు నాకు. అంటే లాస్ట్ వీక్ మిగిలిపోయిన బాటిల్ గురించి పట్టుకెళ్ళే బావా, వచ్చే దారిలో వేసా. అచ్చా అందుకనే కదా నువ్వు ప్రతి వీక్ బ్యాగ్ వేసుకొస్తున్నావు. ఊకో బావా. ఓన్లీ సరసం. బ్యాగ్ మిగిల్చారనమాట. ఓకే జనాలపై మెడిసిన్స్ ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ బావా, మందు ప్రభావం గట్టిగా ఉందిరా. వీకెండ్ అయితే ఎవడు సెటప్ పాడు చేసేసుకుంటున్నాడు గురు. అవునులే బావా, ఈ మధ్యన కొంతమంది ఖర్చు లేకుండా కూడా సెటప్ చేస్తున్నారు. ఆవకాయ నుంచి అంతరిక్షం వరకు ఏ మ్యాటర్ నాకు బలి లింక్ చేస్తాయి నువ్వు. ఏం బావా బ్యాగ్ చేస్తున్నానా? చెప్పా అలా పడుకుని పేరేంట్రా, నేను మంచేద్దాం అనుకుంటుంటే. నేను దావుతా. నేను తాగుతా బావా. నేను చదువుతా. సరే నాతో ఎవరన్నా రండి మరి, ఒక్కనే వెళ్తానా. సీన్ గాని తీసుకెళ్ళు. ఎరా పర్స్ ఉందా? ఉంది. కార్డు ఉందా? ఇదిగో పిన్ను గుర్తుందా? గుర్తుందిరా, నేను పుట్టిన సంవత్సరం. ఏది 1970 ఎలాస్ రైట్ రారా. పర్స్ ఉందా? ఉంది. అయితే ట్రిప్ పెట్టేసేలే. స్కెచ్ ఆడేసాడు ఈడేసాడు అనుకుంటారు కానీ బావా, పైన వేస్తాడు రా. ఏం బ్రో 2 పెగ్గులకి ఎక్కిందా నీకు? ఈ ఆనందంలో మంచి పాడు పాడు బావా. అలా చిన్నదే జరిగేనా, తల చిన్నదే జరిగేనా. అయినా సిచ్యువేషన్ సింక్ లేకుండా ఏంట్రా మాకు ఇది? ఎవడికి తెలుసు? ఎందుకంటే మంది వేస్తాడంటావా? రాజమౌళి ఏగలాగా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, మమ్మల్ని ఉన్నాయో. అయినా ఈ టెన్షన్తో చచ్చిపోయి ఉన్నారా బాబు నువ్వు. మీరేంటారు ఒప్పుకుంటూ వచ్చారు? ఈడు ఎక్స్పైరీ కార్డు తీసుకొచ్చాను తెలుసా, మీరు అన్న అడిగిన కానీ కార్డ్ ఎక్స్పైర్ అడగలే. అది కాదురా, చూసుకోలేదు. చూద్దాం అన్నీ బీరే కడతారా? అరే బాబా మీరు మంచోడ్రా, జేబులో ఉన్న పైసలతో నాకు బీరు కొనిచ్చాను. వీడు మళ్ళీ తిట్టేహాడ్రా. కూల్ రా, ఎందుకు అప్సైడ్ అవుతారు? తెలిసిందే కదా, అందుకే స్పేర్ సెట్ చేసినాం. రే అది కాదురా. రాబే అయినా బినామీ రోజులు కూడా సునామీ పని ఇవ్వడానికి ఏడ్చినట్టు అయినా సంపాదిస్తున్నావుగా. బాగా నాకు పనిచేసింది చెప్పనా? ఏడు రోజు ₹1,00,000 తీసిన కమిడీని కూడా కష్టాలు ఉన్నాడు ₹1,00,000 ఇవ్వడానికి ఏడ్చినట్టు. ఏంట్రమ్మాకి ఇది? అబ్బో కార్డ్ ఎక్స్పైర్ అయింది కానీ ఈరోజు ఇచ్చేవాడు పార్టీ. ఎందుకలా కుక్కల మీద పడిపోతారు? డబ్బు డబ్బు అని.
అరే నీ రూపాయికి ఉండి నేను ఇందారా. అరే మళ్ళీ ఇస్తా అన్నాడు కదా బే. అదిరా నెక్స్ట్ వీక్ ఆడి పోతే ఇస్తానంట ఈ ఆంధ్ర తెలంగాణలో కాలేజ్ పొరగాని సంకనాకినట్టు నన్ను ఇట్లా నాకేంద్రా. కదా, అందుకనే చదువుకునేవాడు ధర్నాల్లోకి మందేగాడు మధ్యలోకి రాకూడదు. నా గురించి ఆడింది అంటారా? ఆపరా నీ సొరబెట్ రామాలు, ఇటుకో బీరిప్పించి కథంతా మార్చేసావు. తెలివైన కుక్కరావు బాబు నువ్వు. 10% మధ్య రేపిస్టులు మారిపోయి అన్నట్టుందా నువ్వు చెప్పింది? ట్రైలర్ చూడగానే ఎక్కడ డిస్ట్రిబ్యూటర్లో అయిపోయింది మా పరిస్థితి. ప్రతి వారం నువ్వు చెప్పడం మేము నమ్మడం, నువ్వు చెప్పడం మేము నమ్మడం. ఏం బతుకురాని ఇది. రే మామూలుగా ఉన్నప్పుడు మందుగాని పిలిచి మందులో ఉన్నప్పుడు మనీ గురించి మాట్లాడకూడదురా. అయినా ప్రాబ్లం నాకు టేబుల్ మేనర్స్ లేక కాదు, మీకు మేనర్స్ లేక. డబ్బు పిచ్చ పట్టింది మీ ముగ్గురికి. ఇప్పుడు చూడు డబ్బు డబ్బు అని. రై లేరాలే నీడికి వెళ్ళనే వాళ్ళే. కొంచెం ఏ లెగ్గడికని సిగ్గు వస్తుందేమో కానీ నీకు రాదురా. అరే ఆపరా వదిలే అన్ని. ఎలాహే అరే ఇంకోసారి రూమ్కి రాకరా సిట్టింగ్కి. ఎన్నాళ్ళ మేము పోయిస్తాం, నువ్వు మంది అవుతారా సిగ్గు లేకుండా. మొన్నటి దాకా పెళ్ళి అన్నావు, అంతకు ముందు దాకా లోన్ అన్నావు. ఫోన్లే కొత్తగా పెళ్ళైనోడివి కదా అని అన్ని మూసుకు కూర్చున్నావు. బాబు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఆ లాస్ట్ పెగ్ కూడా కంప్లీట్ చేసి దుబాయ్. అరే సీనుగా ఏమనుకోకురా, వీడితో పడడం నా వల్ల కాదు. నథింగ్ పర్సనల్, ప్లీజ్ అండర్స్టాండ్. అరే గోయిగా ఆపరా. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకురా ఎట్టోని హర్ట్ చేస్తావు? కొంచెం కోపం తగ్గించుకోరా. ఈయన కూడా గంటేనా బావా, ఇడు పార్టీ మారిపోయాడు. నీ నాకు సిగ్గులేదుగా బావా, నాకు ఇలానే అవ్వాలి. అరే ప్రతి వీక్ మన పార్టీలో షేరింగ్ పైసలతో నాడు ఏం చేస్తుండో తెలుసా? ఆ పైసలతో నాడు చార్టీ చేస్తుండు, అది మన పేరు మీద. ఇగో చూడు మెసేజ్. ఇగో చూసుకో నీ ఫోన్ కూడా. వచ్చేటప్పుడే తెచ్చాను రా, మిమ్మల్ని నేర్పిద్దాం దాచాను. తీసుకోండి రా. మందు మీరు కాకపోతే వేరే వాళ్ళు ఇప్పిస్తారా. మందు అనగానే ఆస్తులు కరగడానికి రెడీగా ఉంటాం మనం. అదే లేనోడి ఇంట్లో దీపం వెలిగించండి అంటే మనలో ఒక్కడికి రూపాయి బయటికి రాదు. ఆ పాయింట్ నేను ఎక్కడో టచ్ చేసిందిరా. అందుకే నేను ఇలా చారిటీ వర్క్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను నాకు తెలుసు. ఐఎమ్ సారీ రా. మీరు నన్ను అడగచ్చురా, మీకు హక్కు ఉంది. చారిటీ మీద అంత ప్రేమ ఉన్నాడు, నువ్వు మమ్మల్ని తప్పటం ఎందుకురా, మందు వదిలేసుకోవచ్చు కదా. కానీ నేను మందు వదులుకోలేక ఇక్కడికి రావట్లేదురా, మిమ్మల్ని వదులుకోలేక వస్తున్నాను. ఏంట్రా ఇట్లా ట్విస్ట్ ఇచ్చినావు? నాకు సిగ్గేస్తుంది బావా. సారీ బావా. If you do some chatty for us, it will be great. పరువులు పెట్టాలా? ఇప్పుడుదా పడుకుందా? ఆయన మా ఆవిడికి నేను కుక్కలు అంటాడు. ఓ కుక్క ఇంకో కుక్కకు చారిటీ చేసింది అనుకో, అంత క్లారిటీ ఉండదు కదా. లైన్ రే, నువ్వు చారిటీల పేరుతో మోసం చేసావు అనుకో, నిజంగా చారిటీ ఇచ్చే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? ఏమన్నా తప్పు చేసావా? పెద్ద చేప చిన్న మాయను పెను మాయ, చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెను మాయ. ఇది స్వాహ. రే ఇట్రారా. నేను నీకు చారిటీ చేయాలంటే నువ్వు నాకు ఫేవర్ చేయాలి. ఏంటిది? నేను చెప్పిన ముగ్గురికి చెప్పిన టైంకి చెప్పిన మెసేజ్ పంపించావు అనుకో, ఇన్సెంటివ్ ఏంట్రా, ఇంక్రిమెంటే ఇస్తా. నో నేను చేయను. అయితే నేను చేయను. ఎస్ నేను చేస్తాను. మరి చేసే.
నెంబర్స్ చెప్పండి, మెసేజ్ చూసుకోండి. నైట్ వీరేసి నా మెసేజ్ మనీ గురించి వెయిట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ భయ్య. ఎరా ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? కంత్రికల్ మంత్రిలో ఉన్నాం, వర్కౌట్ అవుద్దులే. తాగిన వాళ్ళు ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదంటారా, త్వరగా మోసం చేసేస్తున్నారంట. మీరు ఎక్కువ ఎమోషన్ అవ్వకండిరా. చూశారు కదండి మన వాళ్ళ ఎమోషన్స్. నాకు ఈ కథ చెప్పిన ఫ్రెండే నారాయణ గారు. ఎమోషనల్ అయ్యే ముందు ఎవరైనా కాస్త ఆలోచించాలండి మరి. ఓకేనా, ఉంటాను. బాయ్ బాయ్ ఫర్ నా టు పిచ్చి కబుర్ల ప్రోగ్రామ్. అమ్మో, నేను తాగి ఎమోషనల్ అవ్వకూడదు.